హాయ్ గాయస్, ఈరోజు మనమైతే కర్నూలుకి అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మనమైతే ప్లేస్ నేమ్ ఎక్స్ప్లోర్ చేయకుండా జస్ట్ కార్లో అలా డ్రైవ్కి వెళ్ళేసి లంచ్ చేసి వస్తాము కర్నూలుకి. ఇక ఆలోచన చేయకుండా మనమైతే స్టార్ట్ చేద్దాం. ఇవాళ మనమైతే కారులో జమ్మల్మడ్ నుంచి కర్నూలుకి అయితే ట్రావెల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ మొత్తం జర్నీ వచ్చేసి మనకు 153 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం వెళ్ళే కార్ అయితే క్విడ్ రెనాల్ట్ కార్ ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంది అని చెప్పచ్చు. కంఫర్ట్ అయితే 4 మెంబర్స్కి అయితే ఈ కార్ అయితే చాలా మంచిగా అయితే కంఫర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ యూస్కి అయితే ఈ కార్ అయితే చాలా మనకు బాగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్యూయల్ స్టాప్ అయితే ఆపాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ అయితే చేయించాము. ముందే కార్లో పెట్రోల్ అయితే ఉన్నది. ఇంకా 1770 రూపీస్ పెట్రోల్ అయితే పట్టింది కార్లో. బ్రిడ్జ్ దాటినాక మనకైతే రోడ్ అయితే కొద్దిగా బాగాలేదు ఫ్రెండ్స్, చూసుకొని వెళ్ళాలి. 2 కిలోమీటర్ అయితే రోడ్ బాగాలేదు, తర్వాత అయితే చూడొచ్చు. ఇక్కడైతే బాగానే ఉంది రోడ్డు. యాక్సిలేటర్ మీద కాలేజీ నిద్రపోవచ్చు, అదే పోతుంటుంది. అయితే రోడ్డు బాగుంది. ఆళ్ళగడ్డ నుంచి మనకైతే హైవేలో వెళ్తాం ఫ్రెండ్స్. పొరపాటున తప్పుగా అర్థం చేసుకోకండి. డ్రైవర్ యాక్సిలేటర్ మీద కారేయాలి, పక్కన వాళ్ళు నిద్రపోవాలి, డ్రైవర్ కాదు. ఈ రోడ్డు ఒకటి కొద్దిగా బాగాలేదు ఫ్రెండ్స్. 5 కిలోమీటర్స్ రోడ్ అయితే బాగుంటుంది అంట. చూడొచ్చు అంత రోడ్ ఎలా ఉందో, కన్స్ట్రక్షన్లో ఉంది. ఆళ్ళగడ్డ దగ్గరికి అయితే రీచ్ ఫ్రెండ్స్. ఇప్పుడే హైవే ఎక్కుతున్నాము. ఇదైతే 544F. తిరుపతి నుంచి హైదరాబాద్ పోయే బస్సులు అయితే అన్ని ఇది హైవేలోంచి వెళ్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఇదే హైవేలో మనమైతే ఇప్పుడు కర్నూలుకి అయితే వెళ్తాము. చూడొచ్చు హైవేలో ఇప్పుడు యాక్సిడెంట్ అయితే అయినట్టుంది. డివైడర్ అయితే ఎక్కించాడు కారులో. ఇలా మీరు హైవేలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్. చాలా నిదానంగా అయితే వెళ్ళండి, చూసుకొని వెళ్ళండి హైవేలో తొందర పడకుండా. మళ్ళీ అక్కడ నుంచి రైట్ వెళ్తే మనం ఆహోబిలం అయితే వెళ్తాం ఫ్రెండ్స్. నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ. ఈరోజు సాటర్డే అయినా కూడా మనకు హైవేలో పెద్ద ట్రాఫిక్ అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి కర్నూలు ఇంకా 100 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి. చూడండి ఫ్రెండ్స్, రోడ్ వ్యూ అయితే ఎలా ఉందో, చాలా బాగా పక్కన చెట్లు. ఫస్ట్ టోల్ గేట్కి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇప్పుడే హైవే పక్కన అయితే ఆగాం ఫ్రెండ్స్. చూడొచ్చు చందమామ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. పోయి కదా ఫ్రెష్ అప్, ఒక చిన్న బ్రేక్ మాత్రం అయితే ఆపాము. మనం డ్రింక్స్ అలా తీసుకొని ఇంకా కాసేపు రెస్ట్ మాత్రం అయితే ఆగంత. ఇప్పుడే చిన్న మజ్జిగ బాటిల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా మజ్జిగ కానీ వాటర్ కానీ అదే ఖచ్చితంగా తాగుతుండండి, లేకపోతే ఎండకు మనం ఇప్పుడు చాలా కష్టము. హోమ్ మేడ్ మజ్జిగ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మనకి చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు లంచ్కి కానీ టిఫిన్ కానీ అయితే ఇక్కడ ఆగొచ్చు. పార్కింగ్ కూడా చాలా మంచి పెద్ద స్పేస్ అయితే ఉంది. బయట వ్యూ చూసుకుంటే ఇక్కడైతే మీరు ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ హోటల్ అయితే మనకు పాణ్యం దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్, రోడ్ సైడ్ హైవేలో. మీకు లొకేషన్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చెక్అవుట్ చేయండి ఖచ్చితంగా. ఈ రోడ్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. కర్నూలుకి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడే
చూడొచ్చు లెఫ్ట్లో అయితే మనకు పుల్లారెడ్డి కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్. సంజీవ్ సర్కిల్ నుంచి మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళేకైతే కందనవోలు డివైడర్లో చూడొచ్చు ఫ్రెండ్స్. మంచి మనకు ఆర్ట్ అయితే పెట్టారు కదా. ఈ సర్కిల్కి అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్, కర్నూలు నుంచి ఎవరైనా ఉంటే. క్లాక్ టవర్ ఫ్రెండ్స్, ఇది కర్నూలు క్లాక్ టవర్. కరోనా పరుగు వచ్చిన అయితే సక్సెస్ఫుల్ అయితే ఇదేంటి తిని వెళ్దాము. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మనము లంచ్ చేసి ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాము. ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్న నిర్మలా వాళ్ళకి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడే ఈ అయితే లంచ్ చేసాం ఫ్రెండ్స్. అసలుకి అయితే ఏం బాగాలేదు, సర్వీస్ కూడా ఎవరు చూసినట్టయితే చెప్తున్నారు. సర్వీస్ కూడా ఏమంతగా బాగాలేదు, ఫుడ్ కూడా ఓకే. మీరైతే వచ్చినప్పుడైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు ఉన్న ఈ హోటల్ అయితే అస్సలు ట్రై చేయొద్దండి ఫ్రెండ్స్. సర్వీస్ అయితే అస్సలు బాగాలేదు. ఎగ్జాక్ట్ అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ ఆపోజిట్లోనే ఉంటుంది నిర్మలా హోటల్ అనేది. టుడే గ్యాస్ కర్నూలులో మీకు తెలిసిన ఫుడ్ స్పాట్స్ ఉంటే చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేద్దాము.